విమానం ఎక్కి ప్రయాణం చేయాలి అంటేనే భయపడిపోతున్నారు. విమానం ఎక్కిన తర్వాత ఆ విమాన ప్రయాణంలో ఏదైనా లోటుపాట్లు కనిపిస్తే ఇక ప్రాణాలు పోతున్నాయి మావి అని ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఫిక్స్ అయ్యి ఎక్కాలి. మొన్న అహ్మదాబాద్ ఆ విమాన ఘటన తర్వాత ఇప్పుడు అదే జరిగింది. తాజాగా విమానంలోనే కొంతమంది విమానం ఎక్కిన తర్వాత వాళ్ళు చనిపోతారు అని అనుకొని వీల్నామాలు కూడా రాసేసుకున్నారట. విమానంలోనే కూర్చొని తమ ఆస్తులు ఎవరికి చెందాలి ఏంటి అన్ని విమానంలో రాసేసారట. కుటుంబాలకు బ్యాంక్ పిన్ నెంబర్లు, ఇన్సూరెన్స్లు ఏమున్నాయి వాళ్ళ మీద, వాళ్ళ లాగిన్ ఐడీలు ఏంటి, పిన్ నెంబర్లు ఏంటి, ఏటీఎం కార్డు పిన్ నెంబర్లు ఇవన్నీ కూడా ఫోన్లు చేసి చెప్పేశారట. ఇంకా మేము చనిపోబోతున్నాము అనేది. అయితే లాస్ట్కి చివరి సందేశాలు అయితే వాళ్ళు పంపించేశారు, కానీ లాస్ట్ మెసేజ్లు వాళ్ళైతే సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే చైనాలోని షాంఘై నుంచి జపాన్లోని టోక్యోకి బయలుదేరిన జపాన్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737, ఇక్కడ కూడా బోయింగే 737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది నిమిషాల వ్యవధిలోనే 26,000 అడుగుల కిందకి జారిపోయింది. అయితే 36,000 అడుగులు ఎత్తులో వెళ్తున్న విమానం కేవలం 10 నిమిషాల్లోనే 10,500 అడుగులకు పడిపోయింది. జూన్ 30 సాయంత్రం 6:53 ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో సిబ్బందితో సహా 191 మంది ఉన్నారట. విమానం కుదుపునకు నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడి లేచారు. విమానం కిందకు పడిపోతున్న క్రమంలో ఆక్సిజన్ మాస్కులు బయటకు వచ్చాయి. దీంతో విమానం తప్పక కూలిపోతుందని, తాము చనిపోవడం ఖాయమని భయపడ్డ చాలామంది ప్రయాణికులు వీల్నామాలు రాసేశారు. ప్రియమైన వారికి సందేశాలు పంపించారు. బ్యాంక్ పిన్ నెంబర్లు, ఇన్సూరెన్స్ లాంటి వివరాలను కుటుంబ సభ్యులకు షేర్ చేసేశారు ఇమీడియట్గా. అయితే విమానం పైలట్ చాకచక్యంగా వ్యవహరించారు. పెను ప్రమాదం తప్పింది. విమానం పడిపోతున్న క్రమంలో ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్ దాన్ని టోక్యోకి బదులుగా దగ్గరలో ఒసాకాకు మళ్లించి కాన్సాయ్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. నిజంగా అక్కడ పైలట్ తెలివితేటలు. మొన్న అహ్మదాబాద్లో అంత సమయం కూడా లేదు, టేకాఫ్ అయిన వితిన్ 30 సెకండ్స్లోనే అది కూలిపోయింది. ఈ విమానం మాత్రం బోయింగ్ 737. ఇది కూడా దాదాపు 26,000 అడుగులు కిందకి జారిపోయి 36,000 అడుగులు ఎత్తులో వెళ్తున్న విమానం 10 నిమిషాల్లోనే 10,500 అడుగులకి పడిపోయింది. కాకపోతే దాన్ని ఆ 10,500 అడుగుల దగ్గర వాళ్ళు చాలా పైలట్ చాకచక్యంగా వ్యవహరించి మళ్ళీ దాన్ని సురక్షితంగా దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ఒక్కసారిగా వాళ్ళు చావు అంచుల వరకు వెళ్ళొచ్చి అమ్మయ్య బతికి బయటపడ్డాం అనైతే వాళ్ళు హ్యాపీగా తిరిగైతే ఇంటికి వెళ్ళారు. ఏది ఏమైనా ఈ మధ్యన విమానాలన్నా విమాన ప్రయాణాలన్నా బెంబేలు ఎత్తిపోతున్నారు జనం.